హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాని లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనము ఒకరోజు ఇడ్లీ చేసిన మిగులుద్ది కదా కొద్దిగా, ఆ మిగిలిన ఇడ్లీతో ఇలా బోండా చేశారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. దానికోసం మిగిలిన ఇడ్లీ పిండిని ఇలా కొంచెం తీసుకొని పక్కకు పెట్టుకోండి. దీంట్లో కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోండి. మీరు ఏది వేసుకున్నా పర్లేదు. నేనైతే కప్పు మైదా పిండి అయితే తీసుకున్నాను. ఇంకా మైదా పిండి తీసుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోండి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వీటిని మొత్తం మీద ఇంకా ఉంటే పుదీనా కానీ మళ్ళీ ఇంకా పుదీనా వేసుకోవచ్చు, ఆకుకూరలు కూడా ఏమన్నా ఉన్నా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా పిండిని కలుపుకోవాలి. మొత్తం అంటే ఈ కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మీరు ఎంత సాల్ట్ వేసుకుంటే అంత సాల్ట్ అయితే వేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బోండా పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలుపుకోండి. మరి ఎక్కువ వాటర్ పోసామనుకోండి జోరక అయిపోద్ది. కాబట్టి కొద్ది కొద్ది వాటర్ పోసుకొని పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి బోండా వేయడానికి వస్తుందో లేదో చూసుకోండి. ఇప్పుడు బోండాకి అయితే రెడీ అయింది. పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు మనం చిన్న చిన్న పునుగులు, అంటే మీ ఇష్టం, పెద్దగా అయినా వేసుకోవచ్చు, చిన్నగా అయినా వేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న పునుగులు అయితే వేస్తున్నాను. ఇది సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా టిఫిన్ లెక్క చేసి స్నాక్స్ లెక్క చేసి పెట్టామనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ టిఫిన్కి కూడా మనం పెట్టవచ్చు. ఒకరోజు ఇడ్లీకి రుబ్బామనుకోండి, 2-3 విధాలుగా టిఫిన్ అయితే అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఇందులో ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తం బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇవి ఎలా వేగినా కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే లోపల ఉడకదు. హైలో పెడితే పైన మాడిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని మనము పునుగులు అనేది సిమ్లో పెట్టి వేయించుకున్నాం అనుకోండి, మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి తిరగలేసుకోండి. చూసారు కదా, చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది. ఇది పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ సాస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం అయితే ఇంకా కొంచెం కాలాలి. ఇంకా కొద్దిగా కలర్ మారేదాకా ఉంచుకోండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఇదైతే ఉంచేసుకోండి. చూసారు కదా, చూడడానికి అయితే చాలా రెడ్ కలర్లోకి అయితే వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.